సాధనకు స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజున భారతదేశం యొక్క స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. స్వతంత్ర దినోత్సవం అనగానే దేశానికి స్వతంత్రం ప్రకటించిన రోజు అని మనందరికీ తెలుసు. కానీ నిజమైనటువంటి స్వతంత్రం దేశానికి కాదు, కావాల్సింది మనిషికి అని చెప్పినటువంటిది మన సనాతన ధర్మం. మనిషి ఎప్పుడైతే స్వేచ్ఛతో జీవించగలుగుతాడో, స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు జీవించటం కాదు, స్వేచ్ఛ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని గుణాలకు కొన్ని ధర్మాలకు అనుగుణంగా ఎప్పుడైతే జీవించటం మనిషి నేర్చుకున్నాడో, అలాగే తన చుట్టూ ఏర్పరచుకున్నటువంటి బంధాల నుంచి బయటపడి స్వేచ్ఛాపూరితమైనటువంటి భావంతో, లేదంటే తానుగా జీవిస్తూ ఉండేటటువంటి ఒక స్వేచ్ఛతో కూడినటువంటి జీవనం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి స్వతంత్రం అని మనకు పెద్దలు చెప్తారు. సరే, భారతదేశం స్వతంత్రం అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం సాధనలో ఉన్నాం కాబట్టి సాధనాపరంగా మనం ఈ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణ జన్మించిన రోజు, శ్రీకృష్ణుడి జన్మ ఈరోజు. అసలు ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టం ఈ భూమి మీద జరిగింది అని చెప్తారు మన వాళ్ళు. శ్రీకృష్ణ జననం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. శ్రీకృష్ణుడు అష్టమి నాడు జన్మించాడు. ఎన్నో వాడుగా జన్మించాడు? 8వ వాడుగా. అష్టమి, వాళ్ళకి ఆల్రెడీ 7 బ్రదర్స్, తర్వాత ఈయన 8వ వాడుగా వచ్చాడు. ఏమిటి 8 అని గనక మనం ఆలోచిస్తే, ఎప్పుడైనా మీరు సరిగ్గా గనక 8ని గనక చూస్తే పైన ఉన్నటువంటి పూర్ణము, కింద ఉన్నటువంటి పూర్ణము. పూర్ణం అంటే 0 అండి. భారతీయులు 0ని కనిపెట్టారు అని మన వాళ్ళు ప్రపంచంలో చెప్తూ ఉంటే, వాడు కనిపెట్టాడు వీడు కనిపెట్టాడు అని కొట్టుకుంటున్నాం కదా. 0 అంటే ఏమి లేదు, పూర్ణం. అది పూర్ణము అని గ్రహించిన నాడు మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. 0ని పూర్ణం అని గ్రహించిన నాడు జ్ఞానం వస్తుంది. శూన్యం అని గ్రహించిన నాడు మనం చీకట్లో ఉంటాం. గుర్తుపెట్టుకోండి ఇది. మా గురువు గారు దీన్ని ఏం చెప్పారంటే పాజిటివ్ 0, నెగిటివ్ 0 అని చెప్పారు. పాజిటివ్ 0 అంటే పూర్ణము, నెగిటివ్ 0 అంటే శూన్యము. మనం ఎప్పుడైతే ఈ 0 అనేటటువంటి దాన్ని శూన్యంగా చూస్తుంటామో అంతకాలము మనం అంధకారంలో ఉన్నట్లే. మనకి జ్ఞానం అనేటటువంటి వెలుగు మనకి రాలా. కానీ ఇది పూర్ణము అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, పూర్ణాత్ పూర్ణముదశ్యతే అని చెప్తారు కదా. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణాత్ పూర్ణముదశ్యతే అంటే మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తంలోంచి ఇదంతా వస్తుంది, ఆ మొత్తంలోకే ఇది మళ్ళీ వెళ్ళిపోతుంది అనేటటువంటిది శాంతి పాఠం. సో అలాంటి పూర్ణం ఏదైతే ఉందో అది కిందకి గనక ప్రతిబింబిస్తే అది 8 అవుతుంది. మనం 8 సంఖ్యను గనక మనం చూసినట్లయితే, అంటే పైన ఉన్నటువంటి పూర్ణం కింద గనక ప్రతిబింబిస్తే అది పూర్ణం. అందుకనే అష్టమి నాడు జన్మించాడు, 8వ వాడుగా జన్మించాడు. దాని అర్థం ఏంటంటే యాజ్ అబౌవ్ సో బిలో అని మనం అర్థం చేసుకోవాలి. అంటే పరతత్వమే భూమిపై పూర్ణమైనటువంటి అవతారము తీసుకున్నది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని అది ఒక సింబాలిజం. అష్టమి నాడు పుట్టిన వాళ్ళందరూ మేనమావ గండాలు వస్తాయండి అని మనకు ఒక దాన్ని చెప్పాలంటే మనకు దురవగాహన ఉన్నది. అది కరెక్ట్ కాదు. శ్రీకృష్ణుడి యొక్క జన్మం వేరు, ఆయన జన్మించిన యొక్క ప్రణాళిక వేరు. మామూలుగా మనందరం పుట్టే ప్రణాళికలు వేరు. మనం మామూలుగా ఆయనని జగద్గురువుగా మనకు చెప్తారు. మామూలుగా మనిషి అంటే మనకి దేహం కల్పింపబడిన వాడు జీవుడు. అంటే కంపల్సరీ మనం ఎందుకు పుడుతున్నాం అంటే మనకి ఏదో ఇంకా పూర్తి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి అన్ఫుల్ఫిల్డ్ థింగ్స్ మనకు ఏదో ఉన్నాయి. ఇంకా మన కోరికలు, మన భావాలు, మనకు ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాలు, వీటన్నిటిని మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తిరిగి మళ్ళీ మనం దేహాలు తీసుకుంటూనే ఉన్నాం. కానీ అవతారమూర్తి అయినటువంటి వాడు తాను దేహాన్ని స్వీకరించి పుడతాడు. ఆయన కంపల్షన్ ఏం లేదు. ఆయన ఎందుకు వస్తాడు? ఒక ధర్మ సంస్థాపన కోసం వస్తాడు. భగవద్గీతలో మనకి చెప్తే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్తాడు కదా. ఎందుకు? ధర్మ సంస్థాపన కోసం వచ్చి జీవుల్లో ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం ఒక అవతారం అనేటటువంటిది జరుగుతుంది. కొన్నిసార్లు చిన్న అవతారాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పూర్ణావతారం దిగి వస్తుంది. మనం చెప్పుకున్నటువంటి దశావతారాల్లో కూడా
పూర్ణావతారం ఏంటయ్యా అంటే శ్రీకృష్ణావతారమే అని చెప్తారు మనకు మన పెద్దలు గాని, పురాణాలు గాని, గ్రంథాలు గాని, ఇవన్నీ కూడా. జీవుడు ఇప్పుడు జీవుడుగా మనందరం దేహాలు తీసుకున్న తర్వాత మనం ధర్మపరమైనటువంటి సాధన చేసి ఆరోహణము చేయాలి. మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంతర్యాములోకి మనం వెళ్ళాలి. అలా మనం అంతర్యాములోకి వెళ్ళటం కోసం చేసేటటువంటి సాధనలే మనకి భగవద్గీతలో మనం అనేక రకంగా చెప్పుకుంటున్నాం. అవతారమూర్తి అనేటువంటి వాడు అంతర్యామిత్వంలోంచి జీవుడుగా దిగి వస్తాడు. ఒకటి జీవుడుగా పైకి అంతర్యామిలోకి వెళ్ళటం అయితే, అంతర్యామి అవతరించటం కోసం జీవుడుగా దిగొస్తాడు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దిగొస్తాడంటే ధర్మాన్ని స్థాపించడం కోసం, అది జీవుల్లో స్థాపించడం కోసం వాళ్ళు పుడతారు. మామూలుగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి అనేక రకాలైనటువంటి గ్రంథాలలో మనకి ఆయన యొక్క విషయం మనకి చెప్తూ ఉంటుంది. ఆ తత్వం యొక్క విషయం. మనం కృష్ణుణ్ణి ఒక వ్యక్తిగా కాదు మనం తీసుకోవాల్సింది, ఒక తత్వంగా గనక మనం ఆలోచించినట్లయితే అప్పుడు మనకు తెలుస్తుంది. విష్ణు పురాణం, భాగవతం, హరివంశం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం, దేవీ భాగవతం, ఇలా ఎన్నో రకాలైనటువంటి పురాణాల్లో మనకి శ్రీకృష్ణుని యొక్క కథలు రకరకాలుగా మనకు ఉంటాయి. మామూలుగా మనిషిగా మనం పుట్టిన తర్వాత మనకి మన సొంత ప్రణాళికలు ఉంటాయి, మన ఓన్ ప్లాన్స్ ఉంటాయి. ఈ ప్లాన్స్ అన్ని మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే మన స్వభావంలోంచి వస్తాయి. మనకంటూ మనకు ఒక స్వభావాన్ని మనం ఏర్పరచుకున్నాం కాబట్టి మనం జీవుడుగా మనం వచ్చిన తర్వాత మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిసర వాతావరణంతో, ప్రపంచంతో ఏర్పరచుకున్నటువంటి రకరకాలైనటువంటి ఆ అటాచ్మెంట్స్ తోటి మనకంటూ మనకు ఒక స్వభావం ఏర్పడి, తద్వారా మనం ఎవరమో పూర్తిగా మర్చిపోయిన సందర్భంలో మన స్వభావం మనల్ని బంధించేస్తుంది. మనం స్వభావానికి బానిసలై ఉంటాం. కానీ మనం ఆ స్థితి నుంచి మనం స్వభావానికి స్వామిత్వం చెందేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి. అటువంటి మన ప్రణాళికలన్నీ కూడా మనం రకరకాల ప్రణాళికలు వేసుకొని ఆ ప్రణాళికల ప్రకారం మనం ఎన్నో రకాలైనటువంటి అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా అట్లా మనం ఎన్నో రకాలుగా వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనల్ని బంధించేస్తూ ఉంటాయి. ఇలా జీవుని చుట్టూ జీవుడి స్వభావంలో నుంచి ఏర్పరుచుకున్న ప్రణాళికల ప్రకారం ఎప్పుడైతే జీవుడు జీవిస్తూ బంధింపబడినటువంటి స్థితిలో జనన మరణాలు మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటాడో, దాని ద్వారా తను పొందుతున్నటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలను పొందుతూ ఉంటాడో, దాన్ని సంసార చక్రం అంటారు. అక్కడెక్కడా ఉండదండి సంసార చక్రం అంటే ఏదో ఒక చక్రం తిరుగుతుంది అని అట్లా ఏం ఉండదు. అది ఎవరికి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి వారి సొంత ప్రణాళికల ప్రకారం పనిచేసేటటువంటి వారి సొంత ప్లానింగ్ సిస్టమ్ అనమాట. అది ఒక జన్మతో అయిపోదు. ఎందుకంటే మనం వేసుకున్నటువంటి ప్రణాళిక ఒక జన్మకి సంబంధించింది కాదు. ఏ జన్మకు ఆ జన్మ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే జీవుడు కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత లేదు ఇందులో ఏదో సంథింగ్ డిఫరెంట్ గా ఉంది, నేను ఇందులో ఏదో అయిపోతున్నాను, కాదు బయటపడాలి అనేటటువంటి భావనతోటి మనకి మహర్షులు అందించినటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఎంతో పరిశోధన చేసి ఎన్నో సూక్ష్మలోకాలు కూడా గ్రహించి అక్కడి నుంచి మనకి ఎన్నో విషయాలు తీసుకొచ్చి ఇచ్చిన దాన్ని మనం అర్థం చేసుకుంటూ, ఎప్పుడైతే మన యొక్క సాధనని ధర్మ మార్గంలో ముందుకు తీసుకువెళుతూ మనలో ఉన్నటువంటి అంతర్యామి వైపు గనక మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటామో, అప్పుడు మనం మెల్లిమెల్లిగా మన సొంత ప్రణాళికలో నుంచి దివ్య ప్రణాళికలోకి మనం ప్రవేశిస్తాం. అంతవరకు మన సొంత ప్రణాళికే మనల్ని బంధించేస్తూ ఉంటుంది. దాని ద్వారా మనం రకరకాలుగా మనం బాధలు పడుతూనే ఉంటాం. అలా కాకుండా కాల ప్రవాహంలో కొన్ని ప్రణాళికలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అది భూమికి చెందినవి, లేదా సూర్యమండలానికి చెందినవి, లేదంటే ఇంకా హయ్యర్ కాస్మలాజికల్ ప్లేన్స్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా జాతులు, ఉపజాతులు, దేశాలు, రాష్ట్రాలు, కుటుంబాలు, ఇలా మెల్లిమెల్లిగా గనక మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఆ లెవెల్ వరకు ఆ ప్లానింగ్ సిస్టమ్ అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. అటువంటి వాటిని అమలు చేయాలి అన్నప్పుడు, అటువంటి వాటిని దివ్య ప్రణాళికల ప్రకారం పనిచేయించాలి అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి దివ్యత్వమే దిగి రావాల్సినటువంటి అవసరం మనకి ఉంటుంది. అటువంటి దివ్య ప్రణాళికని అనుసరింపజేయటానికి లేదా దానిలో భాగమై మనందరం కూడా పనిచేయాలి అంటే మనలో ప్రత్యేకమైనటువంటి మన ఎమోషనల్ ప్లేన్స్ కానీ, థాట్ ప్లేన్స్ కానీ, మనకున్నటువంటి మన ప్రత్యేకమైనటువంటి భావమయ కోశాలు ఏవైతే ఉంటాయో వాటిని అహంకార కోశాలు అంటారు. అవన్నీ కూడా ప్యూరిఫై అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు దివ్య ప్రణాళికలో పని చేసేస్తామండి. వీఆర్ ఆల్ వర్కింగ్ ఇన్ ద డివైన్ ప్లాన్ బికాస్ వీఆర్ డివైన్. సో ఇవన్నీ మనం ఊరికే పేపర్లో రాసుకోవటానికో లేదంటే మనం జై జిందాబాదులు కొట్టడానికే పనికొస్తాయి. కానీ నిజంగా మనం దివ్య ప్రణాళికలో పనిచేయటానికి అవి ఉపయోగపడవు. ఎందుకంటే
వీటన్నిటినీ కూడా మనలో ఉన్నటువంటి ఎమోషనల్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మనం అనుకునేటటువంటి మన స్వభావంలోంచి బయటకు వచ్చే వాటి ఆధారంగానే మనం పని చేస్తుంటాం, కానీ అవి దివ్య ప్రణాళికలో పనిచేయడానికి పనికిరావు. వీటన్నిటి నుంచి కూడా మనం మెల్లిమెల్లిగా మన సాధనలో ముందుకు వెళుతూ వీటన్నిటిని ప్యూరిఫై చేసుకుంటూ ఉన్నప్పుడే మనకి అందులో మనం పని చేయటానికి వీలుంటుంది. కానీ ఎటువంటి వికారాలు లేని యోగీశ్వరులైనటువంటి కొంతమంది సిద్ధులు శ్రీకృష్ణుని యొక్క దివ్య ప్రణాళిక ప్రకారం పనిచేయటానికి ఈ భూమి మీద అవతరించారు అని చెప్తారు. అలాగే సృష్టి లోపల బయట కూడా అంతర్యామిగా ఉన్నటువంటి విష్ణువు అంటే సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం. విష్ణు అంటే 4 చక్రాలు, నిలువు బొట్టు, పీతాంబరం, ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి ఒక సింబల్. ఆ రూపం అంటే ఒక తత్వాన్ని మన మనసుకి గోచరింపజేయటం కోసం ఋషులు మనకు అందించినటువంటి ఒక సింబల్, మనం అనుకునేటటువంటి విష్ణుమూర్తి యొక్క రూపం. కానీ విష్ణు అంటే సర్వాంతర్యామి, అణువులో సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక తత్వము, ఒకానొక చైతన్యం, ఒకానొక ఎరుక, అవేర్నెస్, ఉనికి. ఇలా మనం రకరకాలుగా ఆలోచిస్తే అది విశ్వ ప్రణాళికలో ఒక భాగమై అవతారమూర్తిగా దిగి రావాల్సి వస్తుంది, దిగి వస్తుంది కూడా. మనం ఒకసారి ఈ సృష్టి అంతా అనేటటువంటి ఒక రచనని, ఒక కథని ఒక రచయిత రాస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ రచయిత కూడా ఆ కథలో భాగమై దిగి వచ్చి కొన్ని విషయాలు చెప్తాడు అని మనం చెప్పుకున్నాం ఒక సందర్భంలో, భగవద్గీత గురించి మనం చెప్పుకున్నప్పుడు. అలాగే దివ్య ప్రణాళిక ప్రకారం కాలగతిలో కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు అమలు చేయాల్సి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపన చేయాల్సి వచ్చినప్పుడు, అలాగే రాబోయేటటువంటి కాలానికి కావలసినటువంటి కొన్ని మార్గదర్శకాలు చేయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ దివ్య ప్రణాళికను తన ద్వారా అమలు చేయటానికి తన చుట్టూ తనకు కావలసినటువంటి ప్రణాళికను ఏర్పరచుకొని ఆ దివ్యత్వమే దిగి వస్తుంది. అటువంటి దివ్యత్వం ఏదైతే దిగి వచ్చిందో అతడే శ్రీకృష్ణుడు అని చెప్తారు మనకి. అతను పూర్ణ పురుషుడు చెప్పుకున్నాం కదా, యాజ్ అబౌవ్ సో బిలో. ఆ పూర్ణత్వమే భూమిపై దిగి వచ్చింది అనేటటువంటి ఒక సింబాలిజం ఇవ్వటానికే ఆయన అష్టమి నాడు రావటం, మరి అష్టమి నాడు పుట్టటం, అష్టమ గర్భంలో పుట్టటం, ఇవన్నీ మనకి ఒక సింబాలిజం శ్రీకృష్ణు గురించి మనకు తెలియజేయటం కోసం. అలాగే అప్పట్లో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా శ్రీకృష్ణుడి నేతృత్వంలో ఈ ప్రణాళికను అమలు చేయటానికి అనేక రకాలైన బృందాలుగా కూడా వాళ్ళు సన్నద్ధమై వాళ్ళందరూ అనేక రకాలుగా వాళ్ళు జన్మలు తీసుకున్నారు. అది మనం గనక గమనించినట్లయితే అటువంటి సనాతనమైనటువంటి ఎందరో సిద్ధజీవులు గోకులవాసులై గోపగోపీజనంగా, గోప బాలికలుగా, గోవత్సాలుగా, అంటే ఆవులు కూడా వాళ్లేనండి. ఆ చుట్టూ ఉన్నటువంటి రకరకాల పుష్పాలు, లతలు, అంటే బృందావనం అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ బృందావనంలో ఉన్నటువంటి సమస్త గోపగోపీజనం, అలాగే వృక్షాలు, అక్కడ పెరిగినటువంటి చిన్న చెట్లనండి, పెద్ద చెట్ల, ఏవైనా సరే శ్రీకృష్ణుని సాన్నిధ్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళందరూ కూడా మహర్షులు, సిద్ధులు. ఎందుకంటే ఆ పూర్ణత్వము ఉన్నటువంటి ఒకానొక తత్వం భూమిపైకి అవతరిస్తోంది అని తెలిసినప్పుడు ఆ తత్వాన్ని పరిపూర్ణంగా వాళ్ళు అనుభూతి చెందటం కోసం వాళ్ళు ఈ భూమి మీద అవతారం తీసుకొని శ్రీకృష్ణుని యొక్క సాన్నిధ్యాన్ని సంపూర్ణంగా అనుభవించారు అనేటటువంటిది మనకి భాగవతం చెప్తుంది. భాగవతంలో శ్రీకృష్ణుడు జననం గురించి అద్భుతమైనటువంటి మనకి వాక్యాలు శ్రీకృష్ణుడి యొక్క పోతన భాగవతంలో చెప్తూ ఉంటారు. ఊరికే మనం దాని గురించి పద్యాలు చదువుకుంటూ ఉంటే మనకి పద్యం కంటే దానిలో చెప్పినటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే పద్యంలో మనకి ఒక్కొక్కసారి చదవలేకపోవచ్చు. అక్కడ చెప్తారనమాట, పద్మం వంటి ముఖం గల దేవకి శ్రీకృష్ణుడి కనుటకు ప్రసవ వేదనలు పడుతుంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది, మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి అని రాస్తాడు. అలాగే భూమి పులకించిందట, 7 సముద్రాలు ఉప్పొంగాయట, మేఘాలు ఆనందంతో ఉరుములు చాటింపవేశాయట, ఆకాశం గ్రహాల తారకలతో ప్రకాశించిందట, దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపోయాయట, చల్లని గాలి కమ్మని వాసనలలో మెల్లగా వీచిందట, హోమగుండంలోని అగ్ని జ్వజ్వలాయమానంగా వెలిగిందట, తుమ్మెదలతో కూడిన పద్మాల గుంపులతో సరోవరాలు కళకళలాడాయి, నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి, శ్రేష్టమైన నగరాలు, గ్రామాలు, గోపపల్లెలు, భూదేవి వెలిగిపోయింది, పక్షుల కిలకిలారావాలతో, పూలతో, పండ్లతో ఉద్యానవనాలు
అరణ్యాలు విలసిల్లాయి, దేవతలు పుష్పవర్షాలు కురిపించాయి. పోతన గారు రాసినటువంటి అద్భుతమైన పద్యానికి తెలుగు భావం ఇది. అంటే ఇది కొన్ని దివ్యమైనటువంటి సంఘటనలు జరిగేటప్పుడు ఒక రకమైనటువంటి శకున శాస్త్రంగా కూడా మనకి చెప్తారు. ఎప్పుడైతే ఒక దివ్యత్వం భూమి మీదకి దిగొస్తుందో భూమి పులకిస్తుందట. అలాగే ఇప్పుడు మన ఇంటికి ఒక గురువు గారు వచ్చారనుకోండి, మనకు ఎంత ఆనందపడతాం మనం, అబ్బా మా గురువు గారు మా ఇంటికి వచ్చారు అని ఎలా ఆనందపడతామో, సమస్త జగత్తుకు మూలమైనటువంటి ఆ తత్వం భూమి మీదకి దిగొస్తుంటే ఆవిడ అంత ఆనందపడిందట. అలా ఆనందపడ్డప్పుడు అర్ధరాత్రి వేళ నక్షత్రాలు గ్రహాలు అత్యంత శుభస్థానాలలో ఉండగా రాక్షసులను శిక్షించేవాడు, ఆశ్రయించిన వారి ముఖాలలో ఆనందం నింపేవాడు, జయశీలము గలవాడు, విశ్వమంతా వ్యాపించి ఉండువాడు అయిన శ్రీ మహావిష్ణువుని ప్రసవించింది అని చెప్తాడు. ప్రసవించిన తర్వాతట దేవకీ దేవట మెరుపు తీగలా మెరిసిపోయిందట. అంటే దివ్యకాంతులతో మెరిసింది. ఎందుకంటే ఆ తత్వమే ఆమె నుంచి బయటకు వచ్చింది కాబట్టి. అంటే ఎవరి నుండి అయితే ఆ తత్వము అలా ప్రకాశిస్తోందో వారందరికి కూడా దివ్యకాంతులు ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం జీవుడిగా కాకుండా మనలో ఉన్నటువంటి దైవత్వం వైపు గనక మనం ప్రయాణం చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి మనలో ఉన్నటువంటి భౌతిక దేహం కానివ్వండి, మన ఆవేశాత్మకం ఎమోషనల్ ప్లేన్ కానివ్వండి, మెంటల్ ప్లేన్ కానివ్వండి, బుద్ధికి ఆనందమికి రకరకాల కోశాలు మనలో ఉంటాయి. ఈ కోశాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలిగిపోతూ ఉంటుంది. అంటే ప్యూరిఫై అవుతూ ఉంటుంది. అంటే మంచిగా చక్కగా క్లీనప్ అయినటువంటి వస్తువుకి ఒక క్లీన్ కానీ దాని నిండా దుమ్ము కొట్టుకొని లేదంటే రకరకాలుగా పడి అలా ఉన్నటువంటి ఒక వస్తువుకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ప్యూరిఫై అయినప్పుడు మనిషి కూడా అలాగే ఉంటాడనమాట. అలా ప్రసవించిన తర్వాత అప్పుడు ఒక దివ్యమైనటువంటి రూపంతో వసుదేవుడికి భగవంతుడు దర్శనమిచ్చాడు అని భాగవతం చెప్తుంది. అతడు నీలమేఘ వర్ణము కలిగి ఉన్నాడు. మోకాళ్ల వరకు పొడవైన 4 చేతులలో గద, శంఖము, చక్రము, పద్మము వెలుగొందుతున్నాయి. తామర రేకుల వంటి కళ్ళు, విశాలమైన వక్షం ఉన్నాయి. కంఠంలో కౌస్తుభమణి కాంతులు వెలుగుతున్నాయి. అందమైన మొరతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు. శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది. చెవి కుండలాల కాంతులతో ముంగురులు వెలిసిపోతున్నాయి. వైఢూర్యమణులు పొదిగిన కిరీటం ధరించి ఉన్నాడు. పూర్ణచందుని కాంతులీనుతున్నాడు. అతడు భక్తులందరినీ రక్షించేవాడు. సృష్టిలోని సుగుణాల పోగు. అతి విశాలమైన కరుణ కలవాడు. వాసుదేవుడు ఆ హరిని కొనుగొని పులకించి ఆశ్చర్యమంతో మైమరిచి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఎవరు తబ్బిబ్బెవరండి? అటువంటి ప్రసన్నమూర్తి, సమస్త జగత్తు నిండి ఉన్నటువంటి ఆ తత్వం, పూర్ణతత్వం అలా ఒక రూపంతో కంటికి కనపడితే ఇది మనం ఏం చెయ్యాలి అన్నది కూడా ఆలోచించుకోవాలి కదండి. బీయింగ్ ఏ సాధక, మనం అందరం సాధన చేస్తున్నాం. సాధనలు ఏం చేయాలంటే అటువంటి దివ్యమైనటువంటి మూర్తిని మన హృదయంలో ధ్యానం చెయ్యాలి. ఇది ఎందుకు ఇచ్చారు ఇక్కడ? అటువంటి ధ్యానం గనక మనం చేస్తే, అంటే మనం కళ్ళు మూసుకొని విష్ణు సహస్రనామం చదువుతున్నాం, లేదంటే కృష్ణాష్టోత్తరం చదువుతున్నాం, ఏదైనా చదువుతున్నప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడు అటువంటి ఒక చక్కటి మూర్తి మన హృదయంలో గనక మనం ధ్యానం చేస్తూ చదువుతూ ఉంటే మనకు తెలియని ఒక ఆనందం, మన శరీరం ప్రతి అణువు కూడా అది అలా పులకించిపోతుంది. ఆ స్థితి మనకి ఎప్పుడు వస్తుంది? ఆ ధ్యాన స్థితి మనకి వచ్చినప్పుడు. అయితే ఇక్కడట ఆ ఆనందంలో మరి రాజు కదా ఆయన వసుదేవుడు, ఆ ఆనందంలో మరి స్నానం చేయడానికి అక్కడ ఏమీ లేదు. అంటే మానసికంగానే బ్రాహ్మణులందరికీ కూడా 10,000 ఆవులు దానం ఇచ్చేశారట. అంటే అట్లీస్ట్ నువ్వు చేయాలనుకున్న ఒక మంచి పని మానసికంగానైనా తలంచు, దానికి తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది అని మనం చెప్పాడు. అలా ఆ తర్వాత కృష్ణుణ్ణి ఆ తత్వాన్ని వసుదేవుడు మరియు దేవకీదేవి ఇద్దరు కూడా ఆ తత్వాన్ని వాళ్ళు చక్కగా స్తోత్రం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ యొక్క పూర్వజన్మ గురించి విష్ణువు చెప్పిన తర్వాత వాళ్ళు అలా ఆశ్చర్యపై చూస్తూ ఉండగా తన మాయను ఆవరింపజేసుకుని ఆ దివ్య రూపాన్ని వదిలి అప్పుడే పుట్టిన పసిబిడ్డ రూపం ధరించి కేరుమని ఏడవటం మొదలుపెట్టాట. అంటే ఎంత మాయాస్వరూపుడు! అంటే సర్వాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణుడు, అంటే ఆ పరతత్వము ఒక జీవుడుగా దిగి వచ్చినప్పుడు మరి జీవుడుగానే నటించాలిగా. వాళ్ళకి చెప్పేశాడు, బాబు నువ్వు చేయాల్సిన పనిది, నువ్వు ఇలా తీసుకెళ్ళు, అక్కడుంచు, దాని ప్రణాళిక ప్రకారం జరిగిపోతుంది అని చెప్పాడు. అలా చెప్పి తిరిగి మళ్ళీ తన మాయారూపమైనటువంటి శిశురూపంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? కృష్ణుడు అంటే ఎవరు?
ఆయన దేవకి గర్భంలోంచి పుట్టాడా అని కనుక మనం ఆలోచిస్తే ఆయనకు పుట్టుకే లేదు. ఎప్పుడూ ఉండేవాడికి పుట్టడం ఏంటి చెప్పండి? కానీ పుట్టినట్టుగా మనకి ఒక మాయా రూపాన్ని అందించి ఆ రూపంతో దుష్ట శిక్షణ, అలాగే శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన అనేటటువంటిది దాంట్లో మనకి తెలుస్తుంది. అటువంటి శ్రీకృష్ణ తత్వాన్ని ఎంతని చెప్పుకుంటాం చెప్పండి? ఎంతని చెప్పుకుంటాం? అంటే ఒక సముద్రం ఎంత ఉంది అని సముద్రంలో ఉన్నటువంటి ఒక చేప సముద్రం ఎంత ఉందో చెప్పగలదా? మనందరం కూడా అతనిలో ఒక భాగమై ఉన్నప్పుడు, ఆ తత్వంలో ఒక భాగమై ఉన్నప్పుడు, ఆ తత్వంలోంచి దిగి వచ్చిన వాళ్ళమే, కానీ మనల్ని మనం మర్చిపోయినప్పుడు ఆ తత్వం ఇంత అని మనం ఎలా చెప్పగలం? ఆకాశం ఎంత ఉంది ఎంత చెప్పగలం అనండి? చెప్పలేం కదా. అలా చెప్పలేనటువంటి దాని గురించి అయినా సరే మనం అలా చెప్పుకుంటూ మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ తత్వంతో మరింతగా మనం ముడిపడి ఆ తత్వంలో జీవించినప్పుడు ఆ పొందేటటువంటి ఆనందానుభూతుల్ని మనం కూడా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత అని మనం చెప్పలేం. అని ఏం చేశాడంటే ఏం చెప్తామండి? ఎంత చెప్పుకున్నా మనకున్నటువంటి ఈ కొద్ది సమయంలో ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటిది ఎంత చెప్పుకున్నా తక్కువే అనే ఉద్దేశంతో శౌనక అదే చెప్తారు కదండి, మహర్షులందరూ కూడా అక్కడ కూర్చొని ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారట. కలియుగం అయిపోయే వరకు కూడా కృష్ణ కథలు చెప్పుకుంటూనే ఉన్నాం, అయినా ఇంకా తరగట్లేదు అని చెప్పారు. భాగవతం మొదట్లోనే మాకు భాగవతం చెప్పు, లేదంటే విష్ణు కథలు చెప్పమంటే కృష్ణుడి గురించి మొదలు పెట్టారట. అదేంటి కృష్ణుడి గురించి మొదలు పెట్టడం? భాగవతం, దశమ స్కందం ఇవన్నీ మనం చదువుకుంటే దానికి అంతటికీ ఒక చక్కటి దివ్య ప్రణాళిక అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. కృష్ణుడిని అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు కూడా భూమి మీద ఎవరికి ఏమీ అర్థం కానటువంటి తత్వం ఏదైనా ఉంది అంటే అది కృష్ణ తత్వమే. కృష్ణ అంటే ఏంటండి అర్థం? కృష్ణుడు అంటే ఎవరికి తెలియదు. అది నల్లనివాడు, పద్మనయనంబులవాడు. మనకి చక్కటి పద్యం కూడా ఉంది కదా. ఎంతని చెప్పుకుంటాం? ఎంత చెప్పుకున్నా తక్కువే. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి, మన టోరీ శ్రోతలందరికి కూడా. మీ అందరికి జన్మాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను కాల్ ఎందుకు చేశానంటే, మీరు ఇందాక తలంపు మాత్రమైనా అన్నారు కదా, అదే మంచి గురించి, మంచి ఆలోచనల గురించి. ఒక ప్రవచనంలో విన్నాను, చాగంటి వారు ఎవరో చెప్పినప్పుడు, కలియుగం అంతా చెడ్డది అనుకుంటాం కదా, అంటే కలియుగానికి ఒక స్పెషాలిటీ ఉందని అప్పుడు చెప్పారనమాట. మనకి ఫలితాల గురించి చెప్పేటప్పుడు చెడు కర్మలు చేస్తేనే వస్తాయంట మనకి తిరిగి, కానీ మంచి అనేది మనసులో అనుకున్నా కూడా వాడికి మంచి ఫలితమే వస్తుందని చెప్పారు. ఇదేదో బాగుందని నేను అనుకున్నాను. అంటే చేయకుండా చేశానని చెప్పడం కోసం కాదు, కానీ కనీసం మంచి ఆలోచనలు వీళ్ళకి, అయ్యో అడిగారు సాయం చేయలేకపోయానే అనే ఫీలింగ్ కూడా ఒక రకంగా మంచిది అనిపిస్తుంది నాకు. అంటే కొన్ని మనకి సొంతంగా తెలియవు కదా, ఎవరో చెప్తేనే కదా తెలుస్తాయి. అది అలా, అందుకండి బాగుంది. మంచి మీరు అది చెప్పగానే పాజిటివ్ థింకింగ్ వల్ల మంచిది ఎప్పుడైనా సరే. అదే సార్, అంటే సాయం చేస్తాను, ఎలాగైనా చేయవలసింది చేసుంటే బాగుండు, అలా కూడా ది బెస్ట్ అని అన్నారనమాట. కానీ సాధ్యపడినంత సాయం చేయటం మంచిది. సాధ్యం కాని దాన్ని భుజాన వేసుకోమని ఎవరు చెప్పలేదు. నువ్వు ఎంత చేయగలగటం అనేది ముఖ్యం. అవునండి, అది బాగుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. మనలో 7 లోకాలు ఉంటాయని చెప్తారు, 7 రకాలైనటువంటి కోశాలు. వాటినే మనకి భూహ సోహ మహః జనః తపః సత్యం అనేటటువంటి 7 రకాలైనటువంటి లోకాలుగా మనకు చెప్తారు. అలాగే మనకి భౌతికం, మరి ప్రాణమయం, అన్నమయం. అన్నమయం అంటే భౌతికం అనుకోండి. ఆ తర్వాత నిర్వాణ, పరనిర్వాణ, మహాపరనిర్వాణ అని ఇలా మనలో 7 రకాలైనటువంటి రకరకాల కోశాలు ఎక్కడుంటాయంటే ఇందులోనే ఉంటాయి. ఉల్లిపాయలో పొరలు ఉన్నట్టుగానే ఇదే దేహంలో ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క పొరలో మళ్ళీ 7 ప్లేన్స్ ఉంటాయట. అంటే మనిషి తను ఉన్నటువంటి స్థితిలోనే మళ్ళీ 7 రకాలైన స్థితుల్లో ఉంటూ ఉంటాడు. ఇది ఒక పెద్ద సబ్జెక్టు. అయితే ఇలా 7లో మళ్ళీ ఇంటూ 7 గనక మనం వేసుకుంటే ఈ 49 రకాలైనటువంటి ఈ కోశాలు ఏవైతే ఉన్నాయో వీటినే ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని కూడా అంటారు. ది హైయెస్ట్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో
దాన్ని గోలోకం అని చెప్తారు. అక్కడ నుంచి దిగి వచ్చినటువంటి ఒక మహాప్రజ్ఞ, ఆ పరతత్వం, సంపూర్ణ తత్వం ఏదైతే ఉందో దాన్ని శ్రీకృష్ణుడిగా మనకి పెద్దలు వర్ణించి ఇచ్చారు. ఆ స్థితి నుంచి, అందుకనే వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జగద్గురువే ఆయన దిగొచ్చాడు కాబట్టి భగవద్గీత ఈ రోజుకి కూడా మనకి మార్గదర్శకతని ఇస్తూనే ఉంది మనకి. ఎందుకంటే అందులో చెప్పినటువంటి విషయం అది ఏదో అర్జునుడికి కృష్ణుడు చెప్పాడండి, ఏదో ఆ సందర్భంలో ఆయన అలా కృష్ణుడిని ఎంకరేజ్ చేయడం కోసం ఏదో చెప్పాడు, అదేదో హిందూ పురాణం, అదేదో మహాభారతంలో మధ్యలో ఏదో ఇచ్చేశారండి, దాంట్లో చాలా అని తప్పులు లొసుగులు పట్టేటటువంటి ఒక నేరో మైండెడ్నెస్ కూడా మనకు ఉన్నది. ఎందుకంటే అది ఎవరి స్వభావాన్ని బట్టి వారికి వెళుతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన స్వభావంలో మనకున్న ప్రణాళికల ప్రకారం దాని ప్రకారం మనం పనిచేస్తూ ఉంటాం. కానీ ఇవేవి నాకు సంబంధం లేదు అనేటటువంటి ఒక పూర్ణ తత్వం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అది ఇంత అంత అంటానికి దానికి ఏమీ ఒక లిమిట్స్ ఏమీ లేవు. కృష్ణుడి యొక్క చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే ఏ వైపు నుంచి మొదలు పెట్టాలో కూడా మనకు తెలియదు. మామూలుగా మనకి కృష్ణాష్టోత్తరం ఉంది, మనకు తెలుసు కదండి. కృష్ణాష్టోత్తరం శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్యో లీలామానుష విగ్రహ అంటే మనిషిలాగా అలా కనిపించాడు, అది ఒక లీల. ఆ లీల అయినటువంటి దానిని మనందరం ఈ రోజుకి ఎందుకు అలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, ఆయన పెద్ద పొలిటీషియన్ అండి, ఎన్నో మాయలు చేశాడండి, అలా చేశాడు. ధర్మ సంస్థాపన కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు, నువ్వు ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి పరిస్థితుల్లో దేనికైనా అవసరమైతే అధర్మమైనా చేయొచ్చు అని చెప్పడం కోసమే అశ్వత్థామాత కుంజరహ అని చెప్పించాడండి. అవును, అవతల వాడు ధర్మాన్ని పాటించినప్పుడు నువ్వు ధర్మయుద్ధం చేయటం ఏంటి? అది ఎవరు చెప్తారండి? ఈ రోజు కొట్టుకుంటూనే ఉన్నారు. మనకున్నటువంటి ఒక అతి చిన్న నాలెడ్జ్ తోటి మనకు వేదాలు తెలుసు, వేదాంగాలు తెలుసు, ఇంకెన్నో ఉపనిషత్తులు తెలుసు, అవన్నీ నిద్రలో లేపినా కంటతాగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం మనకున్నా కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పటికి అట్లా చేయటం కొంచెం అది కరెక్ట్ కాదేమోనండి. ఏది మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేస్తాం. అంటే మన ఆలోచన ఎలా ఉంటుందో మనకు ఊహిస్తే తెలుస్తుంది. కృష్ణాష్టోత్రంలో మనం ఎంతో మంది అసురులను సంహరించినట్లుగా మనకి కృష్ణాష్టోత్రం చెప్తూ ఉంటుంది. మనకి ప్రతి మానవుల్లో కూడా దేవతా శక్తులు ఉన్నాయి, అసుర శక్తులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి మనలో అసుర శక్తులే కాదండి, దేవతా శక్తులు కూడా ఉన్నాయి. ఆ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. అసుర శక్తుల వల్ల డయాబలిక్ ఫోర్సెస్ అంటారు వాటిని. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో మనల్ని మనం బంధించేసుకుంటాం. మన యొక్క పురోగతి అంటే మన ప్రోగ్రెస్, మన జీవితంలో మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, అంతర్యామి నుంచి మనం జీవులుగా దిగొచ్చాం. తిరిగి మళ్ళీ మన సాధన అంతర్యామిలోకి సాగాలి. కానీ దైవము అంతర్యామి అయి ఉండి జీవుడిగా దిగొస్తాడు, అది అవతరిస్తాడు. ఆయన కావాలని ఇక్కడ ఓ ప్రణాళిక కోసం వస్తాడు. మనది కార్యకారణ సంబంధం, ఆయనది దివ్య ప్రణాళిక ప్రకారం వచ్చేది. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మనలో ఉన్నటువంటి రకరకాల ఈ డయాబాలిక్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా మనం సంహరించుకోవడం కోసం, లేదంటే వాటి నుంచి రక్షింపబడటం కోసం, లేదంటే మనలో ఉన్నటువంటి దేవతా శక్తుల కంటే పాజిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన జీవితంలో సాధనకి ముందుకు జరగటానికి, లేదంటే మనం అనుకున్నటువంటి చక్కటి సాధనలో మనం ఆ అనుభూతిని పొందటానికి కావలసినటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ నేచర్, పాజిటివ్ థింకింగ్. ఇందాక చెప్పుకున్నాం పాజిటివ్ జీరో అని. అంటే శూన్యత్వం నుంచి పూర్ణత్వంలోకి మనం ఎదగటం కోసం కావలసినటువంటి సమస్త మంత్రశాస్త్రంగా మనకి కృష్ణాష్టోత్తరం ఇచ్చారు. ఇందులో మంత్రాలు ఉన్నాయండి, ఈ మంత్రాల ప్రకారం అని చెప్పటం కంటే ఈ అష్టోత్తరాన్ని కనుక మనం చదువుకుంటే మనలో ఉన్నటువంటి అసుర శక్తులు అందులో చెప్పినటువంటి అంతర్యామి చేత నశింపబడి మనలో ఉన్నటువంటి దివ్య శక్తులకి కావలసినటువంటి శక్తి అందుతుంది అనేటటువంటిది మనకి చెప్తారు. పూతనా జీవితహార శకటాసురభంజన ఇవన్నీ చెప్తారు. పూతన, శకటాసురుడు, వృత్తాసురుడు, బ్రకాసురుడు, అఘాసురుడు, మరి ధేనుకాసురుడు, ఇలా రకరకాలుగా ఉన్నారు కదండి మనకి. వాళ్ళందరూ ఏంటంటే రకరకాలైనటువంటి డయాబోలిక్ ఫోర్సెస్. వీటన్నిటికీ కూడా కారణం మనలో ఉన్నటువంటి అహంకారం. వీళ్ళందరూ కంసుడికి అనుగుణంగా పనిచేశారు. కంసుడు అంటే అహంకార ప్రజ్ఞ. అటువంటి అహంకార ప్రజ్ఞని నాశనం చేయటానికి మనలో ఉన్నటువంటి దైవ ప్రజ్ఞ ఎప్పుడైతే దిగి వస్తుందో ఈ అహంకార ప్రజ్ఞకి సంబంధించినటువంటి సమస్త శక్తులు కూడా ఈ దైవ ప్రజ్ఞ వైపు
ప్రేరేపింపబడతాయి. వెళ్ళు, అదేదో మామూలుగా అహంకారం ఎలా ఉంటుందంటే వెళ్ళి వాడిని చంపేసాయి అని ఉంటాయి. అలా వచ్చినవి రాగద్వేషాలకి పూతన సూచన. పూతన పాలు తాగాడు కదండి ఆవిడ దగ్గర, పాలు తాగి ఆవిడ సంహరించేశాడు. పూతన రాగద్వేషాలకి, అంటే పూతన యొక్క ఆ రొమ్ములు అనేటటువంటిది రాగద్వేషాలకు సంకేతం. ఆమె అందించేటటువంటి పాలు విషయ భ్రాంతి, ఈ రెండింటినీ తీసేస్తాడు. మనలో కావలసినటువంటి ఆ విషయ భ్రాంతి తీసేస్తాడు. శకటాసురుడు అనేటటువంటి వాట, ఎందుకంటే ఇది మా గురువు గారు మాస్టర్ కంభంపాటి పార్వతీ కుమార్ గారు, ఆయన శ్రీకృష్ణ అష్టోత్తరం మీద ఆయన చక్కటి వ్యాఖ్యానం రాశారు. అందులో ఈ రాక్షసులు అనేటటువంటి వాళ్ళు మనలో ఎలా ఉంటారు, వాటిని మనకి ఎలా అన్వయించుకోవాలి, ఈ అన్వయించుకోవటం వల్ల మనలో ఉన్నటువంటి దివ్యశక్తులకు ఎటువంటి ప్రేరణ కలుగుతుంది, ఆసురీ శక్తుల నుంచి మనం ఎలా రక్షింపబడతాము అనేటటువంటిది ఆయన చక్కగా వివరించారు. అది మీకు నేను చదివి వినిపిస్తున్నాను. అది మనం దాన్ని మనతో సమన్వయం చేసుకోవటం వల్ల కృష్ణతత్వం మనలో, కృష్ణతత్వం అంటే వేరే కృష్ణుడు అనుకోకండి, కృష్ణుడు అంటే నీలో ఉన్నటువంటి ద రియల్ అయామ్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం భగవద్గీత గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి కృష్ణతత్వం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ఆత్మతత్వం, అదే రియల్ అయామ్. మనందరం నేనంటున్నాం అంటే దాని మూలానే. ఆ నేను మనలో ఉండి మనల్ని మరొక నేను అందిస్తోంది. ఇప్పుడు తండ్రి ఒక కారు కొనుక్కున్నాడు, కొడుకు వేసుకొని తిరుగుతున్నాడు. నాన్న నా కారు వేసుకెళ్తానే అని అంటే తండ్రి నవ్వుతాడు, పర్లేదు నేను అన్న వేసుకెళ్ళాను. ఆ కారు తండ్రిదేనని తండ్రికి తెలుసు, కానీ కొడుకు ఏమనుకుంటున్నాడు, అది నా కారు అనుకుంటున్నాడు. పర్లేదులే అనుకోనిలే అని అంటున్నాడు. అలాగే మనందరం మనం రకరకాల నేనులుగా మనల్ని గురించి మనం భావిస్తున్నప్పటికీ మనలో ఉన్నటువంటి అసలైన నేను అనేటటువంటి తత్వము పోనిలే అనుకోని అని ఉంది. ఇలా ఎప్పుడైతే మనం మన గురించి విడిగా అనుకుంటున్నామో రకరకాల చిక్కుల్లో పడుతున్నాం. తిరిగి మళ్ళీ మనం ఆ అసలైన నేను దగ్గరికి వెళ్ళటానికి కావాల్సినటువంటి GPS సిస్టమ్ ఏదైతే ఉందో అది భగవద్గీత. ఆ అసలైన నేను, ద రియల్ అయామ్ ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడుగా, పురుషోత్తముడుగా మనకి భగవద్గీత మనకి చెప్పింది. అక్కడ ఆ స్థితిలో నుంచి మాట్లాడాడు. అలాగే శకటాసురుడు అనేటటువంటి వాడు పుణ్యకార్యాలు చేసినా కూడా మనం ఒక్కొక్కసారి కొన్ని పాపకారణాల వల్ల పతనం చెందుతాం. అది మనకి శకటాసురుణ్ణి సూచిస్తుంది. శకటాసురుణ్ణి కాలుతో దంతాడు కదండి ఆయన. ఏమండి మామూలుగా రాముడు ఇంకా ఇతరమైనటువంటి ఇప్పుడు మనకి లక్ష్మీ నరసింహస్వామి కానీ ఇంకా కొన్ని అవతారాలు మనకి చెప్తారు. అవన్నీ అప్పటికప్పుడు అవతారం తీసుకొని ఆ దుష్ట శిక్షణ చేసేసిన తర్వాత అవతారం చాలించినట్లుగా మనకు ఉంటాయి. అలాగే రాముడు కూడా దుష్ట శిక్షణ అనేటటువంటిది చాలా కాలం తర్వాత ఆయన చేసినట్లుగా చెప్తుంది. మరి కృష్ణుడు పుట్టిన క్షణం నుంచి మొదలే, పుట్టడమే ప్రణాళిక స్టార్ట్. నేను అడుగు పెట్టానంటే ఈ కార్యక్రమం మొదలైపోయినట్టే, అంతే కదండి. ఆయన రావటానికి ముందే కావలసినటువంటి ప్రణాళికను అంతా సిద్ధం చేసినటువంటి వాళ్ళు మహర్షులు. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారండి, వస్తుంటే పలానా ఊళ్ళో పలానా చోటికి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారంటే ఆయన విమానం దిగిన తర్వాత, కారు దిగిన తర్వాత అక్కడ రోడ్లన్నీ శుభ్రం చేయటం, లేదంటే అప్పుడు ముగ్గులు వేయటం, టెంట్లు వేయటం చేయరుగా. ఆయన దిగుతున్నారు, ఆయన పలానా టైంకి వస్తారు అనేటప్పటికే ఎవ్రీథింగ్ రెడీగా ఉంటుందిగా. ఆయన వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాక మైక్ సెట్ అప్పుడు వాడు బిగిస్తున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది. అలాగే పరతత్వం దిగొస్తోంది అని అనుకున్నప్పుడు మహర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క మార్గం, ఆయన వచ్చినటువంటి ఆ ఎందుకు వచ్చాడు అనేటటువంటి దానికి కావాల్సినటువంటి సమస్త ప్రణాళికకు కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసేసి రెడీ చేసి పెట్టించేశారు వాళ్ళు అక్కడ. కాబట్టే పుట్టడంతోనే మొదలుపెట్టేశాడు. పూతన సంహారం అయిపోయింది. శకటాసురుణ్ణి కాలుతో తిన్నాడు, వాడు పైకి వెళ్ళి కింద పడ్డాడు. అంటే నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసినా కూడా ఏదన్నా తేడా వచ్చింది, మళ్ళీ అక్కడ నీ స్వార్థం, ఎప్పుడైతే నువ్వు యజ్ఞార్థం నుంచి స్వార్థంలోకి ప్రవేశించావో మళ్ళీ పతనం అయిపోతావు అనేటటువంటి దాన్ని మనకి శకటాసురుడు చూపిస్తాడు అని చెప్పారనమాట. వృత్తాసురుడు అంటే ఇంద్రియ లోలత్వం, మనలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటటువంటి వాటికి జీవుడు ఇరుక్కుపోయేటట్లుగా చేసేటటువంటి ఒకానొక శక్తి, ఆసురీ శక్తి. బకాసురుడు అంటే మనం కఠినమైనటువంటి మాటలు పలికేటటువంటి ఒకానొక అహంకారమైనటువంటి రూపంగా మనకు చెప్తారు. అఘాసురుడు అంటే ఇతరుల ఆనందము సహింపలేక ఈర్ష్యతో దుఃఖము కలిగించు ప్రయత్నము చేసేది అహంకారము. అదండి అఘాసురుడు అంటే.
అంటే మనలో ఒక రకమైన జలస్ ఉంటుంది చూసారా, అవతలోడు బాగున్నాడు అనుకోండి సహించలేం, ఈర్ష్య వచ్చేస్తుంది, మనలో జలస్ వచ్చేస్తుంది. ఏం చేస్తుంది దానివల్ల? వాడు బాధపడాలి ఏదో ఒక రకంగా, అందుకని ఏదో ఒక పొల్లు మాట మాట్లాడటం, లేదంటే వాడికి కష్టం కలిగించేటట్టు చేయటం, ఇంకొక రకంగా మనం మాట్లాడతాం. వాటన్నిటికీ ఇట అఘాసురుడట. ఇవన్నీ మనలో ఉన్న ఆసురీ శక్తులు. ఆలోచించుకుంటే నిజమే కదా అనిపిస్తుంది. ధేనుకాసురుడు అంటే కామ క్రోధ లోభ మోహ మదన 4 కాళ్లతో కూడినటువంటి గాడిద ముఖం వాట. ఈ 4 ఆసురీ శక్తులు. కామ క్రోధ లోభ మోహాలు, ఈ 4 ఒకదానితో ఒకటి కలిసి నడుస్తాయటండి. ఇక ఆలోచించుకోండి, మనలో ఈ 4 మనలో ఉన్నాయా లేవా? అందుకనే వాడిని ఎలా చంపాడు బలరాముడు? 4 కాళ్ళు పట్టి గిరగిరా నేలకేసి కొట్టి చంపాడు. ఇవన్నీ సింబాలిజం. ఇవి మనలో ఉన్నటువంటి ఆశ్రయ శక్తులు. కాళీయుడు అంటే, కాళీయుడిని కూడా కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా గురుగారు సందర్భంలో ఏం చెప్పారంటే కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజ అనేటటువంటిది ఒక మంత్రం అని చెప్పారు. కాలం అనేటటువంటిది సర్పంతో పోలుస్తారు. ఇప్పుడు ప్రస్తుతం కాలం ఎలా నడుస్తుందో మనందరికీ తెలుసు. అటువంటి కాలము సరిగా ఉండి సరిగా లేని పరిస్థితుల్లో మనం భగవంతుణ్ణి కాళీయమర్దనం చేసినట్లుగా కనుక ధ్యానం చేస్తూ ఈ మంత్రం చేసుకున్నట్లయితే కొంత మనం కాలం నుంచి మనకు కావాల్సినటువంటి కొంత ఉపశమనం కలుగుతుంది అనేటటువంటి విషయం చెప్పారు. అంటే మామూలుగా మనం చేసేటటువంటి ఆత్మ సాధకుల్లో జ్ఞానం అనేటటువంటి పుట్టటానికి ముందు మనకి అడ్డంగా వచ్చేటటువంటి ఒకానొకమైనటువంటి విషయం. ఇప్పుడు మనం అది చెప్తారు కదండి, ఏది మందర పర్వతంతో పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొట్టమొదటిగా ఏమొచ్చిందని చెప్తారండి, మనకి హాలాహలం వచ్చిందని చెప్తారు. ఆ హాలాహలం అనేటటువంటిది జగత్తంతా నాశనం చేసేస్తుంటే దాన్ని ఎవరు తీసుకోవాలో తెలియకుండా చాలా అందరూ దేవతలు రాక్షసులు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే పరమశివుడు వచ్చి దాన్ని నేను తీసుకుంటాను అని అనుకున్నప్పుడు ఆయన మింగుతుంటే ఆ లోపల నుంచి వెళ్లకుండా గొంతులో ఆపేశాడు, కాబట్టి ఆయన గరళకంఠుడయ్యాడు అని మనం చెప్తాం. లోపలంతా జగత్తుంది, ఆ జగత్తంతా మాడిపోకుండా గొంతులోనే ఆపేశాడు గరళకంఠుడు. అటువంటి తన భర్త విషం తీసుకోవడానికి వెళ్తుంటే అలాగే వెళ్ళమని ప్రోత్సహించినటువంటి జగన్మాత ఆవిడ తన మాంగళ్యం ఎంత గొప్పదని ఎంత విశ్వాసంతో ఉందో అంటాడు పోతనామాచుల వారు. ఎందుకు చెప్తున్నానంటే మనలో అలాంటిది పుడుతుంది అంటే దాని అర్థం ఎప్పుడైనా మనం యోగ సాధననండి, ఆత్మ సాధననండి, మనం మంచి మార్గంలో ముందుకు వెళ్ళటానికి చేసేటటువంటి సాధననండి, అటువంటి సాధన మనం చేయటానికి మనం గనక ప్రారంభం చేసినప్పుడు మనలో కొన్ని అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలన్నింటినీ తొలగించుకుంటూ మెల్లిమెల్లిగా మనం ముందుకు వెళ్ళాలి. అలాగే శంఖచూడు అంటే కుశ్చితంగా ధనం ఆర్జించాం మనం, అంటే ఎవరినో ఒకరిని ఏదో రకంగా మోసం చేసి డబ్బులు సంపాదించాలి, లేదా తెలివిగా ధనం అపహరించడం. మనం అవతల వాడి దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తున్నాం అని వాడికి తెలియదు, కానీ అది కొట్టేసేవాడికే తెలుస్తుంది. దట్స్ అంటే ఇంటెలిజెంట్ థీవింగ్ అనమాట. వృషభాసురుడు అంటే సత్సాధకులను తికమకమెట్టుతూ శుష్క వేదాంతము పలుకుతూ తప్పుదోవ పట్టించడి అసుర శక్తి వృషభాసురుడు అని చెప్పారు. తెలుసు కదండి, ఒకడు మంచి ఏదో వాడి సాధన వాడు చేసుకుంటూ ఉంటాడు. పక్క నుంచి ఒరేయ్ నువ్వు చేసే సాధన కరెక్ట్ కాదు, అసలు వేదాంతంలో ఏం చెప్పారంటే అసలు చెప్పిన దానికి ఇది, అసలు చెప్పిన దానికి ఇది, దాంట్లో చాలా తేడాలు ఉన్నాయి అని అవతల వాడిని ఒక తికమక పెట్టించేసి వాడు వెళ్తున్న మార్గంలో కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఒకానొక ఆసురీ శక్తి. అది మనలో కూడా, మనలోంచే రకరకాల పుస్తకాలు చదివినప్పుడు, రకరకాల భావాలు కలిగినప్పుడు మనం ఆలోచించే విధానం సరైనది కాదేమో అనే ఒక తప్పుదోవ పట్టించేటటువంటి శక్తి మనలోనే ఉంటుంది. వ్యోమాసురుడు అనేటటువంటి వాడు నీచ సాంగత్యం చేయటానికి ప్రోత్సహించేటటువంటి శక్తి. అలాగే కువలయాపీడనము అనేటటువంటి కంసుని ఏనుగు, అది పతనమైనటువంటి మన మనస్సు. ముష్టికా చాణూర ముష్టికులు అంటే తెలిసి తెలియని మూర్ఖత, మొండివాదము అనేటటువంటి ఆసురీ శక్తులు. కంసుడు దురహంకారం అనేటటువంటి ఆసురీ శక్తి. దైవాన్ని కూడా లెక్క చేయని బుద్ధి, అంటే నువ్వు కనపడుతున్నటువంటి సృష్టికి కనపడేటటువంటిది తప్ప కనపడింది ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు అదే కదండి మన వాళ్ళందరూ వాదన చేస్తుంటారు, చాలా మంది పెద్ద సైంటిస్టులు కూడా. దెర్ ఈజ్ నథింగ్, ఇవి కనపడేదే, ఇంకా అంతకంటే ఏం లేదండి, బట్ ఇట్ విల్ టేక్ టైం. నరకాసురుడు అంటే నువ్వు నీ హృదయం చేరకుండా అడ్డుపడేటటువంటి శక్తి.
ఏం చేస్తుంది నువ్వు హృదయం చేరితే? నువ్వు కింది లోకాల్లోనే ఉంటావు, సంసార చక్రంలోనే పడి నీకు నీ బంధాల్లో నువ్వే ఉంటూ ఉంటావు. కానీ మెల్లిగా ఒక్కొక్క అడుగు నువ్వు పైకి వెళ్తూ ఉంటే నీ సాధనలో మనం హృదయం చేరడం అనేటటువంటి ఒక స్థితి వస్తుంది. అప్పుడు నువ్వు నీ స్వార్థం అనేటటువంటి స్థితి నుంచి యజ్ఞార్థం అనేటటువంటి స్థితి కంటే 10 మందికి బాగుండాలి. నాకు ఆకలిస్తుంది, అవతల వాడికి కూడా ఆకలిస్తుంది. నాకు ఆహారం కావాలి, అవును వాడికి కూడా కావాలి కదా. నాకు ఇలాంటి భావాలు కలుగుతున్నాయి, వాడికి కూడా కలుగుతాయి కదా అనేటటువంటి ఒక విశాల దృక్పథం, విశాల హృదయం అనేటటువంటిది ఆ హృదయం చేరిన వాళ్ళకి కలుగుతుంది. అట్లా వెళ్లకుండా అడ్డుపడేవాడిని నరకాసురుడు అంటాడు. వాడిని మళ్ళీ తీసుకొచ్చి కిందకి లాగేస్తుంటాడు, మళ్ళీ సంసారం సాగరంలో మనం నెట్టేస్తూ ఉంటాడు. దీన్నే అవిద్యా పంచకం అని చెప్తారు. మురాసురుడు అంటే మహాకోపం, మహామోహం, అంధతామిశ్రం అంటే కన్ఫ్యూజన్, మరణము, చంచలత్వము, వీటన్నిటినీ కూడా అవిద్యా పంచకం అంటారు. వాటికి సంబంధించినటువంటి ఆసురీ శక్తి మురాసురుడు. బాణాసురుడు అంటే తనకంటే వేరుగా దేవుడున్నాడని భిన్న జ్ఞానం గల రజోగుణ అహంకార శక్తి. దుర్యోధనాదులు అంటే స్వార్థమను ఆసురీ శక్తి, దాని సైన్యము. శిశుపాలుడు సృష్టి అంతా కూడా ప్రకృతి స్వరూపమే గాని దైవం అనేటటువంటిది లేదు, అసలు అట్లాంటిది రూపం తీసుకొని రావటం అన్నది కట్టు కదా అనేటటువంటి భావన చేసేటటువంటి తత్వం. వీళ్ళు మొత్తం కూడా 18 మందిని తీసుకొచ్చారు. ఇవన్నీ మనలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏమిటండి అంటే, ఇవన్నీ మనలో రకరకాలుగా, రకరకాల భావాలుగా, రకరకాల తత్వాలుగా మనం చేస్తున్నటువంటి సాధనకి అడ్డుపడుతూ మనల్ని ముందుకు పోనీయకుండా ఆపేటటువంటి నెగిటివ్ ఫోర్సెస్ మనలోనే ఉంటాయి. మన భావాల రూపంలో ఉంటాయి, మన స్వభావంలో ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం అధిగమించాలి అంటే, వీటన్నిటికీ మూలమైన తత్వంలోకి మనం ప్రవేశించాలి అంటే, శ్రీకృష్ణ స్తోత్రంలో చెప్పినటువంటి మనం అన్ని మంత్రాలే గుర్తుపెట్టుకోండి. ఇది ఇటువంటి భావం నుంచి నన్ను రక్షించు, ఇటువంటి భావం నుంచి నన్ను కాపాడు అనేటటువంటి భావంతో మనం ఎప్పుడైతే మనం చేస్తుంటామో, అలాంటి భావాలను సృష్టిలో లేకుండా అప్పుడున్న పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు ఎలా సంహరించాడో, మనలో కూడా అటువంటి సంహారం జరిగినప్పుడు మనం కూడా మనకున్నటువంటి సొంత ప్రణాళిక నుంచి దివ్య ప్రణాళికలోకి ప్రవేశించి మనం ఆ కార్యక్రమంలోకి మనం వెళ్ళి తద్వారా సృష్టి ప్రణాళికకి మనం ఉపయోగపడటానికి కావాల్సినటువంటి పరిశుద్ధత, ప్యూరిటీ మనలో కలుగుతుంది. అందుకు కృష్ణా స్తోత్రం మనకు చదువుకోవాలి. చూసారా, కృష్ణుడు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది చాలా కొంచెం మనకున్నటువంటి సమయంలో చాలా తక్కువ విషయం గురించి ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఎంత చెప్పుకున్నా తక్కువే. చెప్పాను కదా, పార్ట్ కెనాట్ కాంప్రహెండ్ హోల్ అన్నారు. సముద్రంలోనే ఉంటున్న చేపకి సముద్రం ఎంత ఉందో తెలియదు, బయట నుంచి ఎవడో వచ్చి చెప్పాలి. ఆ బయట నుంచి రావాలి అంటే నువ్వు ముందు బయట కూడా ఇంకొకటి ఉందని తెలియాలి మనకి. ఆ తెలియటం కోసమే మనం రకరకాలైనటువంటి పుస్తకాలు మనం చదువుకుంటూ ఉన్నాం. అటువంటి వాటిని మనం చదువుకుంటున్నప్పుడు ఓహో ఇదా అని మనకు తెలుస్తుంది. కృష్ణుడు ఏది అందించలేదండి, గోపికలతోటి గోపబాలికలతోటి ఎలా ప్రవర్తించాడు కృష్ణుడండి. చెట్టెక్కి అదేదో ఆడపిల్లలు స్నానం చేస్తుంటే ఇవే ఆలోచిస్తారు. అందులో చెప్పినటువంటి చెప్పటానికి ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేశాడు? ఆయనకి 16,000 మంది పెళ్ళాలండి, ఇలా మాట్లాడేటటువంటి ఒక నేరో మైండెడ్ ఫెలోస్ కూడా మనకు కనపడుతూ ఉంటారు ప్రపంచంలో. యోగ శాస్త్రంలో నీలో ఉన్నటువంటి 16,000 అయినటువంటి ప్రజ్ఞలు నీలో పనిచేస్తూ ఉంటాయి, రకరకాల ప్రజ్ఞలు. ఆ ప్రజ్ఞలన్నిటికీ ప్రభు ఎవరంటే అసలైన నేను అనేటటువంటి నీ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, ఆ ఆత్మస్వరూపానికి కూడా మూలమైనటువంటి పరతత్వం ఏదైతే ఉందో అదే వీటన్నిటికీ కూడా స్వామిత్వం వహించి ఉంటుంది. అవి కాకుండా మళ్ళీ నీలో ఉన్న 7 లోకాలు, నీలో ఉన్నటువంటి 7 ప్రజ్ఞలు, అలాగే 3 ఇడ పింగళ సుషుమ్న అనేటటువంటి రకరకాలైనటువంటి ప్రజ్ఞా వాహికలు, వీటన్నిటికీ కూడా ఆ మూలతత్వమే స్వామి అని గుర్తుంచుకుంటే వాటన్నిటినీ మనకి సింబాలిక్ గా చెప్పడం కోసం వాళ్ళందరినీ కృష్ణుడు భార్యలుగా చెప్తారు. అష్టభార్యలు అంటే అష్ట ప్రకృతులు. అష్ట ప్రకృతులు చుట్టూ ఉన్నటువంటి ఒకానొక తత్వం మనం కూడా ఉన్నాం. మనం చెప్పుకున్నాం మన వరలక్ష్మి వ్రతం రోజున. ఆ పైన ఉన్నటువంటి నవమ ప్రకృతి, ఆ 9వ ప్రకృతికి పైన ఉన్నటువంటిది పరతత్వం. ఆ పరతత్వం దిగొచ్చినప్పుడు ఇవన్నీ ఆ పరతత్వం చుట్టూతో ఉంటాయి. ఈ సింబాలిజం మనకు అర్థం కాకపోతే కృష్ణుడికి 16,000 మంది గోపికలు, ఆయన ఓమనైజర్ అండి అని మాట్లాడేటటువంటి పరమ నీచులు కూడా ఉన్నారు. ఎందుకు తెలీదు, సింబాలిజం తెలీదు. సింబాలిజం తెలిస్తే నీకేమవుతుంది? నీలోనే అసలైన నేనుగా ఉన్నటువంటి తత్వం, ఆ తత్వానికి చుట్టూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రకృతులు,
ఆ ప్రకృతుల్లోనే నువ్వు మళ్ళీ వేరుగా ఉన్నటువంటి నీ తత్వం అంటే దేవుడు, జీవుడు, ప్రకృతి, ఆ ప్రకృతి ఉన్నటువంటి 8 ప్రకృతులు, ఆ ప్రకృతుల ఆధారంగా శరీరం అనేటటువంటి ఈ యంత్రం ఏదైతే పనిచేస్తుందో ఈ యంత్రం పనిచేయటానికి కావలసినటువంటి రకరకాల ప్రాణశక్తులు, ఆ ప్రాణశక్తి కేంద్రాలు, వీటన్నిటికీ కూడా అదే ప్రభువై ఉన్నది. అదే భర్త అంటే భరించటం. దాని ఆధారంగానే ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్పడానికి ఇచ్చినటువంటి ఒకానొక సింబల్ ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడి గురించి మనకు ఆ విధంగా చెప్పారు. నరకాసురుడిని సంహరించిన తర్వాత, నరకాసురుడు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, నరకాసురుడిని సంహరించిన తర్వాత అప్పుడు ఏం చెప్పారు? మమ్మల్ని అందరినీ ఎక్కడికి పోతే అప్పటికి వాళ్ళ వయస్సు కూడా ఒక్కొక్కళ్ళకి చాలా పెద్ద వయస్సు. ఇంటికి వెళ్తే మా కుటుంబం ఉందో లేదో తెలియదు, నా తల్లిదండ్రులు మమ్మల్ని గుర్తుపడతారో లేదో తెలియదు, ఇప్పుడు సంఘంలో మేము వెళ్ళి ఏ విధంగా జీవించాలి, ఇప్పుడు మేము వెళ్తే మమ్మల్ని పెళ్లి చేసుకునేవాడు లేడు, మాకంటూ ఒక సంసారం లేదు, ఒక కుటుంబం లేదు, మేము ఎలా జీవించాలి అనేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నప్పుడు, సరే మీ అందరికీ నా భార్యలుగా మీకు ఈ సంఘంలో స్థానం ఇస్తున్నాను, మీకు కావాల్సినటువంటి సమస్త ఏర్పాట్లు జరుగుతాయి, మీరు మీ జీవితాల్ని ఆ విధంగా గడిపేయండి అని చెప్పాడు. అది ఎట్లా తెలుస్తుందండి? అది తెలిసి దర్శించినటువంటి ద్రష్టలు మనకి చెబితే అప్పుడు మనకు అర్థం అవుతుంది. వారి సేవలో మనం కూర్చొని వాళ్ళ పాద దగ్గర కూర్చొని పరిప్రశ్న అయిన చెప్పాడు కదా, ఉపదేక్షంతే జ్ఞానం అని. వాళ్ళని పరిప్రశ్న వేసి దీనిలో ఉన్న అర్థం ఏంటి గురువు గారు అని అడిగితే, ఒరే ఇదిరా అర్థం అని చెప్పినప్పుడు మనలో ఉన్నటువంటి ఎన్నో పొరలు మనలో తెగిపోతాయి. ఈ పొరలన్నీ తెగిపోతే కానీ లోపల ఉన్న అసలైన వెలుగు మనకు బయట కనపడదు. అలాంటి వెలుగు మనం పొందాలి అంటే దానికి కావాల్సిన సాధన నిరంతరం మనలో ఉన్నటువంటి ఈ రకరకాల ఆసురీ శక్తుల నుంచి మనం బయటపడాలి. లేకపోతే అవన్నీ నేను బంధించేస్తూనే ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, సార్ మీరు ఎందుకు సార్ లోపల ఎక్కడో ఆసురీ శక్తులు ఉన్నాయి, అవన్నీ మనకు తెలియని కూడా తెలియదు అని అనుకున్నాను, కానీ మన చేతిలోనే ఉంటుంది సార్ ఒక పెద్ద ఆసురీ శక్తి అన్నాడు. ఏమిటంటే సెల్ ఫోన్ సార్, అందులో యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ వస్తాయి. నిజమే అది కూడా. దాని నుంచి కూడా రక్షించమని కోరుకో. నా మనసు ఇట్లా అయిపోతుంది, నా మైండ్ దాని మీదకి వెళ్ళిపోతుంది. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణాష్టోత్రం చాలండి మన జన్మకి. హరి అను 2 అక్షరములు హరించును పాతకముల నంబు జనాభా, హరిని నామ మహత్యము, హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. ఇలా ఈ 100 పద్యాలు చక్కగా మనం రోజుకొకటో రెండో చదువుకొని మనం గనక ఆలోచన చేస్తే కృష్ణతత్వం మనకి ఏంటన్నది మహా ఆకాశంలో అణువంతైనా మనకు తెలియటానికి, ఆ అనుభూతి మనం పొందటానికి గుర్తుంటుంది. స్నేహం గోపికలతో ఎలా చేశాడో తెలుసు. అలాగే జ్ఞానం, ఎటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడో మనకి కృష్ణుడు తెలుసు. భగవద్గీత అంతకంటే జ్ఞానం లేదండి. అలాగే ధ్యానం, ఎలా ధ్యానం చేసుకోవాలి, మరి నీలోకి నువ్వు ఎలా ప్రవేశించాలి. ప్రపంచం అనేది బయట కాదురా, నీ లోపలే ఉంది. అంతరంగంలోకి వెళ్తే అంతరిక్షంలోకి దారుంది. ఒకసారి అంతరంగం ద్వారా గనక నువ్వు అంతరిక్షంలోకి ప్రవేశించావంటే సమస్త సృష్టి ఎలా పనిచేస్తుంది, దాని వెనకాల ప్రజ్ఞలు ఎలా పనిచేస్తున్నాయి, ఆ ప్రజ్ఞల ఆధారంగా ఉన్నటువంటి ఆ తత్వం ఎలా ఉన్నది, నువ్వు అనుకునేటటువంటి సూర్యుడు, గ్రహాలు, మండలాలు, ఈ రకరకాలైనటువంటి ఈ కాన్స్టలేషన్స్, నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందు అలా కనపడతాయి. ఎప్పుడు అంతరంగంలో నుంచి అంతరిక్షంలోకి వెళితే. అదే ఈక్షణమే అంతరిక్షం. ఆ స్థితికి వెళ్ళాలి అంటే మనకి శరణ్యము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కృష్ణ విగ్రహం, కృష్ణ చిత్రపటం, కృష్ణ నామం, అలాగే కృష్ణుడు యొక్క ఆలోచన ఏదైనా తీసుకోండి. ఎంతమంది తెరించిపోయారండి కృష్ణుడికి. సురదాస్ అనేటటువంటి ఆయనకి పుట్టు గ్రుడ్డి, ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఒక కర్ర పట్టుకొని. ఎలా నడవగలుగుతున్నావు అంటే, అదేంటి కృష్ణుడు నా కర్ర పట్టుకొని నడిపిస్తున్నాడు, నేను నడుస్తున్నా అని చెప్పాట. అంటే ఏం అద్భుతమైన భావన. మీరాబాయి ఎలా ఇచ్చేస్తే విషయం దాగేసింది. ఎంతమంది కథలు మనం చదువుకుంటే కృష్ణుడిని ఏం అర్థం చేసుకుంటాం అని అనిపిస్తే మనం దానికి అందులో మునగటం తప్ప అర్థం చేసుకోవటం ఏమీ లేదండి. అర్థం అవటం అనేది లేదు. ఒక రుచిని నువ్వు ఆస్వాదించాలంటే అది నీ రుచి నీలోకి లీనమైపోవాలి. ఒక స్వీట్ ఉందనుకోండి, ఆ స్వీట్ అక్కడ ఉన్నంతకాలం ఆ స్వీట్ వేరు, నువ్వు వేరు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఉన్నాయి, ఆ మంచినీళ్ళు వేరు, నువ్వు వేరు. అంటే 2 వేరుగా ఉన్నాయి. అవి నువ్వు తిన్నాక లేక తాగేసిన తర్వాత బయటకు వెళ్తున్నావు అనుకో, నేను తిన్న స్వీటు, నేను తాగిన నీళ్లు, నేను తిన్న అన్నం, బయటకు వెళ్తున్నావు అని అనం కదా, నేను బయటకు వెళ్తున్నావు అంటాం. ఎందుకంటాం? అది నీలో ఒక భాగం అయిపోయింది.
అలాగే కృష్ణనామామృతాన్ని గనక నీలో ఒక భాగం చేసుకుంటే శ్రీకృష్ణుడు అనేటటువంటి తత్వం నాలో నేనై నన్ను నడిపిస్తోంది అనేటటువంటి భావం నీలో కలిగితే కృష్ణుడే జీవితం అంతా నడిపించేస్తాడు. అలా వెళ్ళిపోతుందండి జీవితం. జీవితం కాదు, జీవితాలు వెళ్ళిపోతాయి. నిన్ను శుద్ధ స్ఫటిక సంకాశంగా చేస్తాడు, క్రిస్టల్ క్లియర్ పరిశుద్ధమేం చేస్తాడు. స్వామి అంటే ఎవరై నువ్వు అట్లుండరా, నేను చూసుకుంటా కదా, నీ నుంచి నేనే పని చేస్తున్నాను అనేటటువంటి భావంలోకి జీవుణ్ణి దైవం తీసుకువెళ్ళేటటువంటి ఒక పరతత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వం. అటువంటి కృష్ణతత్వాన్ని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనకు తెలిసినంతలో మనం మాట్లాడుకోగలిగాం. ఎంత చెప్పుకుంటాం? ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి కృష్ణతత్వం మనలో మనమై మనల్ని నడిపించాలని, ఆ తత్వం వైపు మనం కూడా నడిచేలా మన జీవితం, మన సాధన కొనసాగాలని, దానికి మనకి కృష్ణుడు అందించినటువంటి భగవద్గీతని ఆసరాగా చేసుకుని అందులో ఇచ్చినటువంటి ఆ జ్ఞానామృతాన్ని స్వీకరించి గ్రోలి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని, అలా కృష్ణుడు మనల్ని నడిపించాలని మరొకసారి అందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కృష్ణుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సమస్త జగత్తు మీద ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.